నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పాపం ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాదాపుగా 3 నెలల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంతమంది ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా జీతాలు రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా చూడాలి. ఈ సమస్యను పరిష్కరించాలి ప్రభుత్వం కూడా. వారి జీతాలెంత, వారి జీవితాలెంత. కానీ కూటమి ప్రభుత్వం మరెందుకు ఈ రకమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తుంది అంటే ఎవరి దగ్గర దీనికి సమాధానం లేదు. కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ అంటారు, మరికొంతమంది ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారో వారి వివరాలు సరిగ్గా లేవు, నిధి పోర్టల్లో అప్లోడ్ చేయకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది అంటున్నారు. మరి ఏళ్ల తరబడి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ లేకుండానే మీరు జీతాలు చెల్లించారా? ఏదైతే ఆ ప్రత్యేకమైనటువంటి విభాగానికి సంబంధించి వారి వివరాలు ఉంటాయి కదా, సరే టెక్నికల్గా ఆలస్యం అవుతుంది, దీనికి సంబంధించి మరి జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ మనకెందుకులే, వారేం చేస్తారులే, వారి వల్ల ఏమవుతుందిలే అన్నటువంటి ఒక ఉదాసీన వైఖరితో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే జీతాలు రాక వారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి కష్టాలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించే దిశగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో మా ప్రయాణంలో ఎన్నో విజయాలు, ప్రభుత్వం ముందుంచినటువంటి అంశాలు, ప్రభుత్వం స్పందించింది. దాని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అని వారి ఆవేదనగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా స్పందించి మరి ఈ సమస్యకు పరిష్కారం లభించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. చాలా బాధాకరం. ఎందుకనంటే పాపం ఎంతోమంది దాదాపుగా 50,000 మందికి పైగా ఉన్నారట ఇంకా జీతాలు రావాల్సిన వారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు. ఇంకా కూటమి అధికారంలోకి వస్తే మా జీవితాలు మెరుగవుతాయి, మా కుటుంబాలు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయి అని భావించారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు, డెవలప్మెంట్ లేదు. దీనికి సంబంధించి చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. దీనికి సంబంధించి మాకు కొంతమంది వాట్సాప్ ద్వారా వారి ఆవేదనను పంపించారు. దానికి సంబంధించి ఎలాంటి అంశాలు అందులో ఉన్నాయనేది చూద్దాం. నెంబర్ 1 న్యూస్ ద్వారా మా ఆవేదన ఇది. మేమంతా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మావి చిన్న జీవితాలు సార్, అలాగే జీతాలు కూడా. మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మా బతుకులు మాత్రం చిన్నా భిన్నమైపోయాయి. నెలంతా కష్టపడుతున్నాం ఎందుకంటే జీతం వస్తుందని, కానీ జీతాలు మాత్రం లేవు. మేము ఎలా బ్రతకాలి సార్, ఏం తినాలి? మీరు మా పట్ల ఇలా కఠినంగా ఉండటం బాగోలేదు సార్. 3 నెలల నుంచి మాకు జీతాలు లేకపోతే ఎలా సార్? మేము పనిచేస్తున్నాం కదా, మాకెందుకు ఈ నరకం? కూటమి అధికారంలోకి వస్తే మా జీవితాలు మారుతాయి, జీతాలు పెరుగుతాయని ఎంతో ఆనందపడ్డాం, సంతోషించాం. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మాకు మంచి చేస్తారని. కానీ మాతో ఆటలు ఆడుకోవడం ఏమీ బాగోలేదు సార్. రోడ్ల మీదకి వచ్చి అడుక్కోమంటారా సార్? ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి? ఇప్పటికైనా మా వైపు చూడండి సార్, మాకు జీతాలు ఇవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ సార్. ఇట్లు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్న జీవితాలు. నిజంగా వారి ఆవేదన అది. ఒక నెలంటే ఏదో రకంగా బయట అప్పులో ఏదో చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి. కానీ మరి ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. దాదాపుగా మొదటి నెల, 2వ నెల, 3వ నెల జీతాలు రాక 3 నెలలు కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఉద్యోగానికి ఎలా రావాలి? మరి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, వారు కొండంత ఆశతో ఉన్నారు ఈ ప్రభుత్వంపై. మా ఉద్యోగాలు, మా బతుకులు మారతాయి, ఈ కాంట్రాక్ట్ పద్ధతి అనేది పోతుంది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు అని కొండంత ఆశతో ఉన్నారు. కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు. అదే బాధ.
ఖచ్చితంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. 3 నెలలుగా జీతాలు రాలేదంటే వారి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆలోచన చేయాలి. స్కూల్కి పంపించాలంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ స్కూల్స్ కాలేజీ రీఓపెన్ ఉంటాయి, ఫీజులు కట్టుకోవాలి, యూనిఫామ్లు కొనుక్కోవాలి, పుస్తకాలు కొనాలి. మరి జీతాలు రాకపోతే ఏంటి పరిస్థితి? ఎలా బ్రతకాలి? కనీసం ఎలా తినాలి? కుటుంబ సభ్యులు వీరి మీద ఆధారపడినటువంటి వారు 3, 4, 5 ఉంటారు. వారికి ఏం పెట్టాలి, ఎలా బ్రతకాలి అనేది క్వశ్చన్ మార్క్ కింద అయిపోయింది. ఎవరికైనా కష్టమే. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు 1 నెల జీతం రాకపోతేనే గగ్గోలు పడతారు, నానా హైరానా చేస్తారు. మరి వీరు అలాంటి వారు కాదా? వారి జీవితాలు అలాంటివి కాదా? 25,000, 30,000 పనిచేసేటువంటి వారికి 3 నెలలు జీతాలు ఆపితే వారి పరిస్థితి ఏంటి? ఎందుకు అధికారులు మాత్రం ఆ నిధి పోర్టల్ అంశాన్నే తీసుకొస్తున్నారు తప్ప టెక్నికాలిటీని చూపిస్తున్నారు, టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి సమస్యగా చూపిస్తున్నారు తప్ప ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు, పెద్ద సమస్యే కాదు. ఎందుకంటే ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వారికి అదే పద్ధతిన జీతాలు చెల్లించి ఉంటే బాగుండేది. కానీ మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లే. నిధి పోర్టల్లో మీ వివరాలు సరిగ్గా లేవు, టెక్నికల్ ఇష్యూ, అందుకే ఆలస్యం. ఈ కారణాలు చెప్తున్నారు తప్ప కనీసం సర్లే అవి తర్వాత చూసుకుందాం, ఫలానా సుబ్బారావు జీతం వేయండి, ఫలానా అప్పారావు జీతం వేయండి అనే రకమైనటువంటి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలను కూడా నిలదీస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఏపీ ఎన్జిఓ సమావేశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘ నేతలను ప్రశ్నించారు. మీరు ఈ మీటింగ్లు పెట్టి ఏసీ రూమ్లో మాట్లాడటం కాదు, మా సమస్యల మీద మీరు పోరాటం చేయండి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి, మేము కనిపించట్లేదా, మా వాయిస్ వినిపించట్లేదా అని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి మాత్రం దాటవేసే ధోరణి ఎక్కడా కూడా. మరి ఒక ఉద్యోగ సంఘ నేతలుగా ఏం చేయాలి? ఉద్యోగులు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరించడం, ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, కానీ వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దాదాపుగా మేము మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది, పేదలకు అనేక సంక్షేమ పథకాలు, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దీనికి సంబంధించి ఒక రకమైన విధానంతో వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకోవట్ల. కాబట్టి ఇప్పటికైనా ఆల్రెడీ 3 నెలలు పూర్తయింది, మరొక నెలలో దాదాపుగా 9 రోజులు పూర్తిగా వస్తున్నాయి. మరి ఇంకెప్పుడు జీతాలు చెల్లించేది? ఈ నెల కూడా గడిస్తే 4వ నెలకు చేరుతుంది. కొన్ని చోట్ల 4 నెలలు 5 నెలలుగా కూడా పెండింగ్లో ఉన్నాయట. మరి ఈ రకమైనటువంటి విధానానికి బ్రేక్ వేసి ఖచ్చితంగా కూటమి పెద్దలు ఆలోచన చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది, వేడుకుంటుంది, ప్రాధేయపడుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.